ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కార్తీక మాసం అంటే శివకేశవులిద్దరికీ ఎంతో విశిష్టమైనది, ప్రీతికరమైన మాసం అండి. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసి ఉంటుంది. అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటి కార్తీక పౌర్ణమి అండి. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు ఎంతో విశిష్ట ఫలితాలను అయితే ఇస్తుంది. అయితే మనకి రేపే కార్తీక పౌర్ణమి అయితే వచ్చిందండి. అంటే నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి. ఈ రోజున మనం ప్రతి ఒక్కరు కూడా 360 దీపాలను అయితే వెలిగిస్తాము. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైందండి. మరింత ఎక్కువ ఫలితాలు అయితే ఇస్తుంది ఈ రోజున చేసేవాళ్ళు. ఈ నెల మొత్తం కూడా పూజ చేయలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ రోజైతే పూజ అయితే చేస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు పూజ ఎలా చేసుకోవాలి, 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఇంకా ఎన్ని దీపాలు వెలిగించాలి, ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉండి దీపం వెలిగించాలి లేదా లేకుండా వెలిగించాలా, పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి రేపే కార్తీక పౌర్ణమి అండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలండి. లేకుంటే అలా చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో ఉన్న నీటితోనే కొంచెం గంగాజలం కానీ లేదా పసుపు కానీ వేసుకొని స్నానం అయితే చేయాలి. దీన్నే గంగా స్నానంగా భావించాలి. ఉదయాన్నే స్నానం జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలండి. కుదరకపోతే ఇంట్లో తులసి దగ్గర కానీ దేవుడి మందిరం దగ్గర కానీ పూజ అయితే చేసుకోవాలి. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తుందండి. అంటే మనం సంవత్సరంలో ఒక రోజు కానివ్వండి, 2 రోజులు కానీ, 10 రోజులు కానీ ఇలా ఏదో ఒక రోజు పూజ చేయడం అయితే మిస్ అవుతాం కదండి. అలా వాటి వల్ల చేసే తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పులన్నీ తొలగించు స్వామి అంటూ ఈ సంవత్సరం సంకేతంగా సంవత్సరం మొత్తానికిగా 365 ఒత్తుల దీపాన్ని అయితే ఈ రోజైతే వెలిగిస్తారు. అయితే ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి డప్పుల్లో ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. ఈ దీపాలను మనం సాయంత్రం వేళల్లో శివాలయంలో వెలిగించాలండి. అలా కుదరకపోతే మనం ఇంటి దగ్గరైనా తులసి కోట దగ్గర కానీ వెలిగించవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం అండి. ఇలా చేస్తే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం అయితే దక్కుతుందంటారు. అయితే మీకు దేవాలయంలో వెళ్ళి చేయడం కుదరని వాళ్ళు మనం ఇంట్లోనే తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు, లేదా మనం పూజ చేసే మందిరంలోనే ఈ పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. మీరు ఎక్కడైతే ఈ 365 దీపం వెలిగించాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ముందుగా నీళ్ళతో అయితే శుభ్రం చేయాలి. తర్వాత ఒక పసుపు రాసి వాటిపైన అష్టదళ పద్మ ముగ్గు వేసి వాటిపైన పసుపు కుంకుమ అనేది చల్లాలండి. మనం ముందుగా పసుపుతో చేసిన గణపతిని చేసుకోవాలి. గణపతికి చేసుకొని గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు సమర్పించి వస్త్రం అయితే సమర్పించాలి, పూలను కూడా సమర్పించాలి. సమర్పించిన తర్వాత మీరు ఏ దీపాలు అయితే వెలిగించాలనుకుంటున్నారో ఈ రోజున పిండి దీపాలు వెలిగించవచ్చండి, ఉసిరి దీపాలు వెలిగించవచ్చు, 365 ఒత్తుల దీపం అయితే వెలిగించవచ్చు. అసలు ఈ 365 ఒత్తుల దీపం ఎవరు వెలిగించాలంటే మనకి ఇంట్లో ఉన్న యజమాని అనేది వెలిగించాలండి. ఒకవేళ వాళ్ళకి ఈ దీపం వెలిగించడానికి కుదరకపోతే మన ఇంట్లో మనం తర్వాత భార్య పూజ చేసేటప్పుడు భుజం పైన ఒక కండువ అనేది వేసుకొని ఈ దీపం అయితే వెలిగించాలండి. ఈ దీపంని మనం ముందుగానే ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నెయ్యిలో కానీ ఇలా ముందుగానే నానబెట్టుకోవాలి. తడిపేసి ఉంచాలండి. ఎందుకంటే దీపం అనేది త్వరగా పూర్తిగా మంచిగా వెలుగుతుంది. ఇక్కడ 2 ఉసిరి దీపాలు 2 పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. వాటితో పాటు ఒకటి 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకుంటున్నాను.
మనం ఇది ఏ సమయంలో వెలిగించాలంటే మనం సాయంత్రం వేళల్లో మన 7 దాకా మనకి పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయండి. ఈ 7లోపు మనం ఈ దీపం అనేది వెలిగించాలి. ఒకవేళ మీకు ఈరోజు ఈ దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏ రోజైనా సరే ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలితం అయితే లభిస్తుంది. ఇక్కడ నేను దీపం పైన కొంచెం కర్పూరం అయితే పెట్టుకుంటున్నాను అండి. ఎందుకంటే దీపం అనేది త్వరగా వెలుగుతుంది. ముందుగా పిండి దీపాలు అయితే వెలిగించుకొని గణపతికి పూజ అయితే చేసుకుంటున్నాను. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. ఇలా గణపతి పూజ చేసుకున్న తర్వాత మనం 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించాలి. వెలిగించుకొని దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలను వేసుకొని దీపలక్ష్మికి నమస్కారం అనేది చేసుకోవాలండి. అయితే ఎవరైతే ఈరోజు ఈ దీపం వెలిగించాలనుకుంటున్నారో వాళ్ళైతే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే దేవాలయాల్లో కానీ ఇంటి తులసి కోటలో కానీ పూజా మందిరంలో కానీ ఈ దీపం అయితే వెలిగించుకొని తర్వాత భోజనం అనేది చేయొచ్చు. ఒకవేళ మేము ఉండలేము, మాకు తెలియలేదు ఈ విషయము, మేము భోజనం చేసేసాము, అయినా మేము ఈ దీపం వెలిగించుకోవచ్చా అంటే వెలిగించుకోవచ్చండి. ఇలా తప్పు అయిపోయిందని మీరు ఆ స్వామికి అయితే తెలుపుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఈ దీపం అయితే వెలిగించుకోండి. ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలి. అగ్గిపెట్టెతో మనం ఎప్పుడు ఈ దీపం అయితే వెలిగించుకోకూడదండి. ఇంకా కొవ్వొత్తులతో ఇలా వాటితో దీపాలు అయితే వెలిగించుకోకూడదు. సో అగరబత్తులతో కానీ మనం ఏకహారతో కానీ మాత్రమే దీపం అనేది వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత కొంచెం అక్షింతలు వేసుకోవాలి. దీపం దగ్గర వేసుకున్న తర్వాత తాంబూలం అనేది సమర్పించాలండి. ఈ విధంగా మనం దేవాలయాల్లో తులసి కోట దగ్గర ఇంట్లో కానీ ఈ దీపాలు 365 దీపాలు పిండి దీపాలైనా ఉసిరి దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఇంకా మరొక గుడికి వెళ్ళే వాళ్ళైతే ఈ దీపాలు ఇంట్లో చేసుకునే వాళ్ళకైనా సరే ఏ పూజా సామాగ్రి కావాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవి చూస్తేనే సరే మీకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా తెచ్చుకోవచ్చు. ఇలా చివరిగా తాంబూలం అనేది సమర్పించి నారికేలను సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు సులభంగా తేలికగా పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరకలేదు, ఇంకా పిండి దీపాలు చేసుకోవడానికి కుదరలేదు అనుకునే వాళ్ళు ఓన్లీ 360 ఒత్తుల దీపం అయినా వెలిగించుకోవచ్చు. కానీ గణపతిని మట్టికి తప్పనిసరిగా చేసుకోవాలండి. ఒకవేళ ఇంట్లో చేసుకోవాలని అనుకునే వాళ్ళు మీ దగ్గర విగ్రహం ఉంటుంది కాబట్టి ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. మనం దేవాలయంలో చేసుకునేటప్పుడు విగ్రహం అయితే తీసుకెళ్ళలేం కాబట్టి పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకోవాలి. విష్ణు ఆలయంలో కూడా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమన్నా సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.